తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. తొట్టెడు అనే గ్రామంలో ఒక తొండ ఉన్నది. దాని పేరు తొండలరాయుడు. తొండలరాయుడికి 5గురు భార్యలు. పెద్ద భార్య హంస, రెండవ భార్య కాకి, మూడవ భార్య చిలుక, నాలుగవ భార్య పిచ్చుక, ఐదో భార్య చీమ. కాలం గడిచిపోతుంది గాని ఇందులో ఒక్క భార్యకు సంతానం కలగలేదు. అదృష్టం పండి కొన్నాళ్ళకి చిన్నారి భార్య చీమ ఒక చక్కటి కొడుకును కన్నది. చీమ కొడుకును కనడం తక్కిన 4 భార్యలకు కంటకం అనిపించింది. ఏమి అంటే వాళ్ళు 4 చీమ కంటే చాలా ముందుగా కాపురానికి వచ్చినారాయే. కాని ఒక్కరికి కూడా సంతతి కలగకపోవడం, నిన్నగాక మొన్న వచ్చిన చీమ ఇట్టే కొడుకుని కనడం, ఇది వాళ్ళందరికీ విచారము అసూయ చెందడానికి కారణమైంది. లేక లేక కలిగిన కొడుకుని చిన్నారి భార్యని చూసుకుని తొండలరాయుడు మురిసిపోయేవాడు. ఇట్లా చిన్న భార్య మీద ఎక్కువ మక్కువగా ఉండడం తక్కిన భార్యలకు కన్నెరగా ఉంటుందని గ్రహించాడు తొండలరాయుడు. గ్రహించి ఇక వీళ్ళకి ఎట్లాగూ పడదని నిశ్చయించాడు. ఊరి చివర తొండలరాయుడికి తోట ఒకటి ఉంది. ఆ తోటలో ఒంటి స్తంభపు మేడ కట్టించి చీమను చీమ కొడుకును అందులో ఉంచాడు. చీమ చిటుక్కుమంటే అక్కడికి పరిగెత్తేవాడు తొండలరాయుడు. చీమతో చెప్పందే ఏ పని చేసేవాడు కాదు అతను. దాదాపు పగలు రాత్రి అంతా చీమ మేడలోనే గడుపుతుండేవాడు. తన పట్ల తొండలరాయుడు ఇంతగా గౌరవం చూపుతుండేసరికి చీమకు ఎక్కడ లేని గర్వం వచ్చేసింది. ఇది తక్కిన 4 భార్యలు కిట్టేదే కాదు. ఒకనాడు పెద్ద భార్య హంస గదిలో కూర్చుని ఇట్లా ఆలోచించుకుంది. నేను నాకై ఇప్పుడు చీమ కొడుకుని చూడబోకుంటే బాగుండదు. మనసులో ఇష్టం ఉన్నా లేకున్నా లోకానికి వెరవాలే అని అనుకుంటూ లేచి ముస్తాబైంది. ఏనాడో పుట్టింటి వారు పెట్టిన అందెలు కాళ్లకు పెట్టుకుని చీమ మేడకు వెళ్లి తలుపు తట్టింది. పెద్ద సవితి రావడం చూసి గర్వించిన చీమ ఒళ్ళు తెలియక ఇలాగ అన్నది. ధూళికాళ్ల వాళ్ళు, దుట్టకాళ్ల వాళ్ళు, పేడకాళ్ల వాళ్ళు పెరటి గుమ్మాన రండి. అసలే ఒళ్ళు మండిపోతుందేమో. హంసకు ఈ మాటలు శూలాల్లాగా గుచ్చుకున్నాయి. కాని అవి సహించటం తప్ప ఏం చేయగలదు. సరే పెరటి గుమ్మాన వెళ్లి తలుపు తట్టింది. అప్పుడు చీమ గర్వంతో తలుపు తీసి సవతికి నీళ్ళిచ్చి కూర్చునేందుకు పీట వేసింది. హంస కాళ్ళు కడుక్కొచ్చి పీట మీద కూర్చోగానే చీమ తన ముద్దుల కొడుకుని చేతికిచ్చింది. హంస పిల్లవాణ్ణి ఎత్తుకుని ముద్దులాడుతుండగా మధ్యన చీమ ఇట్లా అన్నది. అక్క, ఎక్కడైనా హంస కాళ్ళకి అందులు పెట్టుకుంటుందా? ఏమి చోద్యమమ్మా అని. ఈ మాటకి కోపం పట్టలేక చీమ ఏమిటి, కొడుకుని కనడమేమిటి అని అనేసి లేచి చీమ కొడుకుని అక్కడనే పరేసి హంస ఇంటికి వచ్చి కాళ్ళందలు తీసివేసి తలకు గుడ్డ కట్టుకుని చీకటి గదిలో పడుకుంది. కొంచెం సేపటికి కళ్ళకి కాటుకు పెట్టుకుని సవతి కొడుకుని చూచి వద్దామని రెండవ భార్య కాకి బయలుదేరింది. పెద్ద భార్యకి మోస్తరుగానే ఈమెకు కూడా పరాభవం జరిగింది. పిల్లవాడిని ఎత్తుకుని కాకి ఆ మాట ఈ మాట అడుగుతూ ఉండగా, అక్కయ్య గారు, కాకి ఎక్కడైనా కళ్ళకు కాటుకు పెట్టుకుంటుందా అని అడిగింది చీమ. అసలే కోపంతో ఉన్న కాకి అనవలసిన మాటలు 2 అనేసి సవితి కొడుకుని అక్కడనే పారేసి ఇంటికి వచ్చి తలకు గుడ్డ కట్టుకుని పడుకుంది. మరికొంతసేపటికి మూడవ భార్య చిలక చీర సింగారించుకుని సవతి కొడుకుని చూడబోయింది. చిలక ఎక్కడైనా చీర కడుతుందా అన్నది చీమ. ఆ మాటతో చిలుక కూడా వాళ్లలాగానే ఇంటికి వచ్చేసి తలకు గుడ్డ కట్టుకుని పడుకుంది. ఇంకొంచెం సేపటికి 4వ భార్య పిచ్చికమ్మ కూడా కాళ్లకు పిల్లేళ్లు పెట్టుకుని సవతి కుమారుని చూడ్డానికి వెళ్ళింది. పిచ్చిక ఎక్కడన్నా కాళ్లకు పిల్లేళ్లు పెట్టుకుంటుందా అన్నది చీమ. ఆమె కూడా తక్కిన అక్కల్లాగే ఇంటికి వచ్చేసి తలకి గుడ్డ కట్టుకుని పడుకుంది. ఇంతలో వేటకి వెళ్లిన తొండలరాయుడు ఇంటికి వచ్చాడు. ఎవరూ కనపడరు, ఎవరూ పలకరు. కాళ్ల జోళ్లు విప్పేవారు లేరు, బట్టలు అందుకునే వాళ్ళు లేరు. చివరికి కాళ్లు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి కాసిన్ని మంచినీళ్లు కావాలా అని అడిగిన వాళ్ళు కూడా లేకపోయారు. సరి ఇది పని కాదని చీకటి గదుల్లోకి వెళ్లి చూచాడు. చూసేసరికి మాసిన బట్టలతో మాసిన కన్నులతో ఒక్కొక్క రాణి అగుపడ్డారు. ఎప్పుడెప్పుడు వస్తాడా భర్త గారు అని ఎదురు తెన్నులు చూస్తున్న రాణీలు 4 తాము పొందిన పరాభవాన్ని పూసుగుచ్చినట్టు చెప్పుకొని వలవల ఏడ్చారు. వాళ్ళు ఎంత చెప్పినా తొండలరాయుడికి నమ్మక పుట్టలేదు. సంగతి సందర్భాలు స్వయంగా తెలుసుకోవాలనే పట్టుదలతో తొండలరాయుడు ఆ వేట దుస్తులతోనే గదిలోది టోపీ ఒకటి తగిలించుకుని రయ్యమని చిన్నారి భార్య చీమ మేడకు వెళ్ళాడు. చీమమ్మ తలుపు తీసింది, కుర్చీ వేసింది, పిల్లవాణ్ణి భర్త చేతికి అందించింది. ఆ మాట ఈ మాట అయిన తరువాత ఆఖర్న ఎక్కడైనా తొండలరాయుడు టోపీ పెట్టుకుంటాడా అన్నది భర్తని మామూలు గర్వంతో. అసలే అగ్గిలాగున్న తొండలరాయుడికి మండుకొచ్చింది. కోపం పట్టలేక తన బూటికాళ్లతో అభిమాన భార్య చీమని అపురూపపు కొడుకుని ఒక్క రాపు రాపేశాడు. వాళ్ళు చావగానే ఆ మేడ అమ్మేసి ఆ వచ్చిన ధనంతో 4 భార్యలకు
పిల్లలకు నగలు నాణ్యాలు చేయించి అంతటి నుంచి వాళ్లతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. తొండల రాయుడు తన తొర్రకు మనం మన ఇంటికి. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.